మల్కాజ్గిరి పార్లమెంటు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ అని మురిసిపోతుందని ఈటెల బలమైన నాయకుడు అనుకుంటున్నారని, కానీ రెండు పార్టీలకు ధీటుగా బీఆర్ఎస్ భారీ మెజార్టీతో మల్కాజ్గిరిలో విజయం సాధిస్తుందని వివరించారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తాము ఏం చేస్తామో అదే చెప్పి ప్రజలకు వెళ్తున్నామంటున్న రాగిడి లక్ష్మారెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడే బీఫామ్ కూడా అందుకున్నారు. సో బీఫామ్ అందుకున్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది, మీ ప్రచారం ఎట్లా ఉండబోతుంది, ప్రజల్లో ఎట్లా వెళ్ళబోతుంది? ప్రచారం చాలా బాగుంది. ప్రజలందరూ కూడా ప్రచారంతో పాటు ప్రచారం ఒకటే కాదు, ఎప్పుడే కానీ ఎవరు కానీ ప్రచారం చేయవచ్చు. ప్రచారం చేసే ముందు వాళ్ళు ప్రజలకు ఏం పని చేశారు, మరి వాళ్ళ హైకమాండ్ ఏం పని చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ నుంచే నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను. నేను ప్రచారం పోయే ముందు, నేను వాళ్ళని ఓటు అడిగే ముందు వాళ్ళని అడుగుతారు, బాబు మీరు ఏం చేశారు ఇంతమంది నన్ను అడుగుతారు. అడిగినప్పుడు అడగలేకపోతారు, ఎందుకంటే మరి బీఆర్ఎస్ పార్టీ, మరి కేసీఆర్ సార్ మరి ప్రజల గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేశారు, తెలంగాణ ఎంతో డెవలప్ చేశారు. కాబట్టి ఎన్నో స్కీమ్స్ ద్వారా ప్రతి ఫ్యామిలీకి, ప్రతి కుటుంబానికి ఏదో సాయం చేశారు. కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ప్రజలు మరి పార్లమెంట్ ఎలక్షన్లలో చాలామంది ఎంపీలను ఆశీర్వదిస్తారు. ముఖ్యంగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్తారు. సో ఉప్పల్కే పరిమితమైన రాగిడి లక్ష్మారెడ్డి ఇప్పుడు మొత్తం పార్లమెంటుకే అధినేతగా కాబోతా ఉన్నారు. సో మరోవైపు గతంలో స్టేట్ లీడర్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ అదే నియోజకవర్గం, అదే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఫోకస్ చేస్తూ ఉంది. సో ఇంత బలాన్ని రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఇంత బలాన్ని ఎట్లా తీసుకొస్తాడు ఈ పార్లమెంట్లో? బలం అంటే నాకు తెలియదు. బలం అంటే ఈటల రాజేందర్ గారు నాకంటే లావు లేరు, నాకంటే పొడుగు లేరు. ఆయన 200 కిలోలు ఎత్తుతాడేమో, నేనైతే 200 కిలోలు అయితే మోయలేను. బలం అంటే దాన్ని నాకేం మీనింగ్ తెలియదు. మీరు చాలామంది అంటున్నారు బలం అని. నన్ను ఒక మాట అన్నారు ఇంతకుముందు, మీరు మిత్రమా, నేను ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి పరిమితమైన మనిషిని అన్నారు. నాకు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే నేను ప్రజలతోటి ప్రజాసేవలు చేసిన ప్రజాక్షేత్రంలో ఉన్నాను. కానీ గ్రేటర్ హైదరాబాద్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు. ఎట్లా గుర్తుపడతారు? ఈటల రాజేందర్ లాగా మరి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని మరి బై ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ తోటి సహాయం తీసుకొని గెలిచిన వ్యక్తిలా కాదు. రాగిడి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ప్రజాక్షేత్రంలో 25 ఏళ్ళ నుంచి ఏది రాకున్నా, ఏ బెనిఫిట్ కాకున్నా, ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ రాకున్నా కూడా ప్రజల సేవలో ఉన్నాడు. ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నా, 7 కాన్స్టిట్యున్సీలో ఉన్నా, మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం హైదరాబాద్లో ఉన్నా కూడా ప్రజలు గమనిస్తారు. నేను ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎంతమంది పనిచేసిన, కానీ ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలకు పనిచేసే అవకాశం నాకు దొరికింది. మరి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు మల్కాజ్గిరి టికెట్ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను తప్పకుండా భారీ మెజార్టీతో బేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరబోతా ఉన్నాడు. ఇన్ని రోజులు నమ్మిన పార్టీ నన్ను మోసం చేసింది. ఒక పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకుడికి ఈరోజు టికెట్ ఇచ్చి నాపై నిలబెడుతున్నా ఉన్నారు. ఈ రోజు నా నియోజకవర్గంలో నిలబెడతా ఉన్నారు, నా పార్లమెంట్లో నిలబెడతా ఉన్నారు. సో నాకు మోసం చేసిన కేసీఆర్, అందుకే సుభాష్ రెడ్డి గారి గురించి నేను ఎక్కువ మాట్లాడా. బేతి సుభాష్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద పీట వేసింది, ఆయన ఎమ్మెల్యే చేసింది, వాళ్ళ భార్యను కార్పొరేటర్ చేసింది, ఆయన మంచిగా చూసుకున్నది. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా, ఆయన ఎంత పెద్ద లీడరు ఏందో అనేది ఆయనకే తెలుసు, మాకు తెలియదు. సో మొత్తానికి రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కంప్లీట్గా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తాను. ఎంత పెద్ద బలమైన నాయకులున్న ప్రజల ఆశీర్వాదం నాకు ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు నాకు మద్దతు ఇస్తారంటూ కూడా రాగిడి లక్ష్మారెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివ వంశీతో ప్రణయ్, ANN న్యూస్, తెలంగాణ.